అంతా నా నుదిటి రాత, నేనేం చేయలేకపోతున్నానని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అసలు ఆ రాత రాసింది ఎవరో? మీరే. మీ చేతులతో, మీ సోమరితనంతో మీరు రాసుకున్న ఆ చెత్త రాత అది. దాన్ని బ్రహ్మదేవుడి మీద తోసేసి చేతులు కడుక్కోవడం చాలా ఈజీ. కానీ నిజం ఏంటంటే మీ తలరాతకి పెన్ను, పేపర్ రెండు మీ దగ్గరే ఉన్నాయి. మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది. లైఫ్లో ఏదైనా తేడా కొట్టిన వెంటనే నా టైం బాగాలేదు, లేకపోతే నా జాతకం ఇంతే అని చెప్పేసి మీ మీద మీరు ఒక ముద్ర వేసుకుంటారు. ఇది ఒక రకమైన ఎస్కేపిజం. కష్టపడటం ఇష్టం లేని వాడు కనిపెట్టిన అతి పెద్ద అబద్ధం విధి. మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చేసే ప్రతి పని మీ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. కానీ మనం ఏం చేస్తాం? ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ గంటలు గడిపేస్తాం. కెరీర్ గురించి ఆలోచించాం. హెల్త్ని అయితే ఇంకా అసలు పట్టించుకోం. తీరా రిజల్ట్ ఏంటి? 0 వస్తుంది. సో అప్పుడు మనం చెప్పే మాట ఏంటి? దేవుడు నాకు రాసి పెట్టలేదు అని చెప్పేసి సింపుల్గా మళ్ళీ దేవుడి మీదకి నెట్టేస్తాం. మీరు ఈ నిమిషం తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ రాబోయే 10 ఏళ్ల జీవితాన్ని మార్చేస్తుంది. కానీ ఆ నిర్ణయం తీసుకునే ధైర్యం మనకు ఉండదు. ఆ బాధ్యత తీసుకోవడం మనకి ఇష్టం ఉండదు. అందుకే ఆ వచ్చే కష్టాలన్నీ అదృష్టం మీదకో లేకపోతే దేవుడి మీదకో నెట్టేస్తాం. అసలు సమస్య తలరాతలో లేదు, మీ ఆలోచన విధానంలో ఉంది. మీ కర్మలే మీ రాతలు. మీరు ఈరోజు ఒక్క విత్తనం కూడా నాటకుండా రేపు పండెందుకు కాయలేదని చెప్పేసి ఆకాశం వైపు చూస్తే అది మీ అమాయకత్వం అవుతుంది. నిజమేంటంటే లోకంలో గెలిచిన ప్రతి వాడు తన తల రాతను తానే రాసుకున్నవాడే. వాడు పడిపోయినప్పుడు నా రాత ఎంతే అని చెప్పేసి కూర్చోడు. దుమ్ము దులుపుకొని లేచి ఆ రాతని చెరిపేసి కొత్తగా రాసుకుంటాడు. కానీ మీరేం చేస్తున్నారు? చిన్న దెబ్బ తగలగానే గ్రహాలు అనుకూలించటం లేదు అని చెప్పేసి జ్యోతిష్కుల చుట్టూ తిరుగుతుంటారు. మీ జాతకం మీ చేతిలో లేదు, మీ చేతల్లో ఉంది. మీ కర్మలే మీ రాతను డిసైడ్ చేస్తాయి. బ్రహ్మదేవుడు రాసిన రాత ఫైనల్ కానే కాదు. అది కేవలం ఒక డ్రాఫ్ట్ మాత్రమే. దాన్ని ఎడిట్ చేసే పవర్ మీ కర్మలకి ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ రోజు పడుతున్న కష్టం, మీరు తీసుకుంటున్న రిస్క్, మీ డిసిప్లిన్ ఇవన్నీ మీ తలరాతల్ని మార్చే ఆయుధాలు. ఎవరైతే తన మీద తనకు నమ్మకం లేక విధిని నమ్మి ఆగిపోతారో వాళ్ళు బతుకున్న శవాలతో సమానం. లైఫ్ అనేది ఒక ఛాన్స్ కాదు, అదొక చాయిస్. మీరు ఏ చాయిస్ తీసుకుంటున్నారు అనేది రేపటి మీ రిజల్ట్. మీ లైఫ్ స్టీరింగ్ మీ చేతుల్లో ఉన్నప్పుడు పక్క సీట్లో ఉన్న విధిని చూసి ఎందుకు భయపడతారు? డ్రైవింగ్ నేర్చుకోండి, మీ రాతను మీరే మార్చుకోండి. అసలు ఈ విధి అనే కాన్సెప్ట్ మన బుర్రలో ఎలా ఎక్కిందో తెలుసా? కంఫర్ట్ జోన్ నుంచి. మన ఓటమికి ఒక కారణం వెతుక్కోవడం మనకి చాలా కంఫర్ట్ ఇస్తుంది. నేను కష్టపడ్డాను కానీ నా రాత బాగోలేకపోవడం వల్ల పోయిందని చెప్పుకుంటే సమాజం మనల్ని జాలిగా చూస్తుంది. అదే నేను బద్ధకస్తుణ్ణి, ప్లానింగ్ లేదు అందుకే ఫెయిల్ అయ్యాను అని నిజం చెప్తే మనల్ని తక్కువగా చూస్తారనే భయం అన్నమాట. అందుకే మనం ఆ రాత వెనకాల దాక్కుంటాం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి మన చుట్టూ ఉన్న వాళ్ళు మన మైండ్ లో ఒక విషయాన్ని ఇంజెక్ట్ చేశారు. మన చేతుల్లో ఏముంది, అంతా పైవాడే చూసుకుంటాడని. ఇది వినడానికి చాలా సాఫ్ట్ గా ప్రశాంతంగా ఉంటుంది. కానీ దీనివల్ల మీరు మీలోని పోరాడే గుణాన్ని కోల్పోతారు. ఒక రకమైన బానిసత్వం ఇది. ఈ ఆలోచనే మిమ్మల్ని క్వశ్చన్ చేయనివ్వదు, మిమ్మల్ని రిస్క్ తీసుకునివ్వదు. మీరు ఒక విఫలమైన మనిషిగా మిగిలిపోవడానికి కారణం మీ శత్రువు కాదు, మీలోని ఈ సరెండర్ అయిపోయే మెంటాలిటీ. నిజమేంటంటే సక్సెస్ కావాల్సింది అదృష్టం కాదు, ఒక క్లారిటీ. చాలా మందికి అసలు జీవితంలో ఏం కావాలో తెలియదు, తెలిసినా అది ఎలా సాధించాలో ప్లాన్ ఉండదు. ఈ కన్ఫ్యూజనే మనం బ్యాడ్ టైం అని చెప్పేసి పిలుచుకుంటాం. మీ గోల్స్ మీద మీకు ఫోకస్ లేనప్పుడు కాలం మిమ్మల్ని ఎక్కడికో లాక్కెళ్తుంది. అప్పుడు మీరు విధి నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందని చెప్పేసి ఫీల్ అవుతారు. సో మీరు వెళ్లాల్సిన అడ్రస్ మీకు తెలియనప్పుడు రోడ్డు ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళటం మీ తప్పు. మరి ఈ తలరాత అనే మత్తు నుండి మనం బయటపడటం ఎలాగా? ఫస్ట్ థింగ్, విక్టిమ్ కార్డ్ ప్లే చేయటం ఆపేయాలి. నేను అమాయకుణ్ణి, లోకం నన్ను మోసం చేసింది, నా రాత ఇంతే అని చెప్పేసి ఏడవడం మానేయాలి. మీకు జరిగిన దానికి, మీరు ఉన్న పరిస్థితికి 100% మీరే బాధ్యులని ఎప్పుడు గుర్తిస్తారో అప్పుడే మీ రాత మారడం మొదలవుతుంది. మన పురాణాలు కూడా ఏం చెప్తున్నాయో తెలుసా? కర్మణ్యే వాధికారస్తే, అంటే నీకు అధికారం ఉన్నది కేవలం నీ కర్మ మీద మాత్రమే. ఫలితం గురించి ఏడుస్తూ కూర్చుంటే రాత మారదు, పని మొదలు పెడితే మారుతుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే బ్రహ్మదేవుడు రాసిన రాతని కూడా మార్చగలిగే శక్తి మీ సంకల్పానికి ఉంది. సంకల్పం అంటే ఏదో మొక్కుబడి అనుకోవడం కాదు, చావో రేవో తేల్చుకోవాలనే మొండితనం. ఒక మనిషి తన కర్మలని, తన అలవాట్లని మార్చుకున్నప్పుడు ఆటోమేటిక్
ఆటోమేటిక్గా అతని భవిష్యత్తు మారిపోతుంది. అది సైన్స్ అన్నా అనుకోండి, ఫిలాసఫీ అన్నా అనుకోండి, కానీ అదే నిజం. మీరు ఈరోజు 1 గంట ఎక్స్ట్రా కష్టపడితే ఆ గంట మీ రాతలో ఒక కొత్త లైన్ని యాడ్ చేస్తుంది. మీరు ఈరోజు ఒక తప్పుడు అలవాటు వదిలేస్తే మీ రాతలో ఉన్న డార్క్ స్పాట్ చెరిగిపోతుంది. అది సిగరెట్ అవ్వచ్చు, మందు అవ్వచ్చు, చెడు అలవాట్లు ఏమైనా అవ్వచ్చు. ఇది చాలా సింపుల్ లాజిక్, కానీ పాటించడం కొంచెం కష్టం. నిజం ఏంటంటే మీ తల రాతని మార్చడానికి ఏ మంత్రాలు తంత్రాలు అవసరం లేదు. మీ మైండ్ సెట్ ని రీప్రోగ్రామ్ చేయాలి. పాత సాకులు మానేయాలి. రేపు చేద్దామనే బద్ధకాన్ని చంపేయాలి. ఒకసారి ఆలోచించండి, అడవిలో సింహానికి వేటాడటం అనే పాయింట్ నా రాతలో లేదు అని కూర్చుంటే భోజనం దొరుకుతుందా? అది పరిగెత్తాలి, పోరాడాలి, రక్తం చిందించాలి, అప్పుడే దానికి ఆహారం దొరుకుతుంది. మరి మీరు మనుషులు కదా, ఒక ప్లాన్ ఉండాలి, ఒక కసి ఉండాలి, మీ కష్టమే మీ కలం కావాలి, అప్పుడు మీ రాత బంగారం అవుతుంది. సో అసలు విషయానికి వద్దాం. లైఫ్ ని బెటర్ గా మార్చుకోవాలంటే మీరు చేయాల్సిన మొదటి పని మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం. మీరు దేనికి పనికి రాని వారని, మీ విధి చాలా దారుణంగా ఉందని మీరు నమ్మితే ఈ ప్రపంచం కూడా అదే నమ్ముతుంది. మీరు ఒక ఛాంపియన్ లా బతకాలనుకుంటే ముందు ఆ ఆలోచన మీ మెదడులో మొదలవ్వాలి. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ మనుషుల్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే మాటల్ని ఇమ్మీడియట్ గా కట్ చేయాలి. మీ లైఫ్ కి మీరే బాస్ అవ్వాలి. అక్కడ వేరే ఎవ్వరికి ప్రవేశం ఉండకూడదు. మరి ముఖ్యంగా ప్రతిరోజు నిద్ర లేవగానే మీకు 2 ఆప్షన్లు ఉంటాయి. 1 రాతని నమ్ముకొని పడుకోవడం, 2 ఆ రాతను మార్చేలా పని మొదలు పెట్టడం. 2వ ఆప్షన్ ని ఎంచుకున్నవాడు హిస్టరీని క్రియేట్ చేస్తాడు. మీ క్యారెక్టర్ ని బిల్డ్ చేసుకోండి. విమర్శలు వస్తాయి, అవమానాలు ఎదురవుతాయి, కానీ అవన్నీ మీ తలరాతలో రాసి ఉన్న పజిల్ ముక్కలు మాత్రమే. వాటిని ఎలా పేర్చుకోవాలి అనేది మీ టాలెంట్. రిస్క్ తీసుకోండి. కంఫర్ట్ జోన్ అనేది ఒక అందమైన జైలు. అందులో ఉన్నంత కాలం మీ రాత మారదు. బయటపడండి, గెలవండి. ఈ ప్రపంచంలో గెలిచిన వాడి మాటలే వింటారు అందరూ. వాడు చెప్పేదే ఫిలాసఫీ అవుతుంది. మీరు ఫెయిల్ అయి కూర్చుంటే మీ ఫిలాసఫీ ఎవ్వరూ పట్టించుకోరు. అందుకే సక్సెస్ ద్వారా మీ విధికి సమాధానం చెప్పండి. దేవుడు మీకు ఒక ఖాళీ క్యాన్వాస్ ఇచ్చాడు. దాని మీద మీకు నచ్చిన రంగులు వేసుకోండి. అదృష్టాన్ని నమ్ముకున్నవాడు లాటరీ కోసం వెయిట్ చేస్తాడు. తనని తాను నమ్ముకున్నవాడు హిస్టరీని క్రియేట్ చేస్తాడు. మీరెవరో ఈ రోజే డిసైడ్ చేసుకోండి. చివరిగా ఒక మాట, మీ నొసటి మీద ఉన్న గీతలు ముఖ్యం కాదు, మీ చేతిలో ఉన్న గీతలు ముఖ్యం. అంటే శ్రమ. రాతని మార్చుకోవడం అంటే బ్రహ్మదేవుడితో గొడవ పట్టడం కాదు, మిమ్మల్ని మీరు మార్చుకోవడం. మీరు మారితే మీ ప్రపంచం వద్దన్న మారిపోతూనే ఉంటుంది. మీ ప్రపంచం మారితే మీ తలరాత మారుతుంది. ఒక్కసారి ఆలోచించండి, రేపు మీరు చనిపోయాక వాడు విధికి తల వంచి బతికాడు అనిపించుకుంటారా, లేక వాడు తన రాతని తానే తిరగ రాశాడు అనిపించుకుంటారా? చాయిస్ మీదే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.